పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్, సునీత మహేందర్ రెడ్డి ఇద్దరు పొలిటికల్ టూరిస్టులని మే 13 తర్వాత మళ్లీ వారు కనబడరని కేటీఆర్ అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన యూత్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మాట్లాడారు. వాస్తవానికి చేవెళ్ల సీట్ అడిగితే బలవంతంగా రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి సీటు కట్టబెట్టారని, ఆమె కూడా బలవంతంగానే ప్రచారం చేస్తోందన్నారు. ఆమె ఓడిపోతే మళ్లీ తాండూరు వెళ్లాల్సిందేనని కేటీఆర్ చెప్పారు. ఇక ఈటెల రాజేందర్ది కూడా మల్కాజ్గిరి కాదని, ఆయన హుజూరాబాద్ వెళ్లిపోవాల్సిందేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్గిరిలో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి ఆమె పాపం మీ ఊరు కాదు, తాండూరు. ఆమె ఈ సీటు కూడా అడగలేదు. ఆమె అడిగింది చేవెళ్ళ. బలవంతంగా తెచ్చుకొని రుద్దిండ్రు. ఆమెకి ఇక్కడ ఎవరు తెలియదు. నా జాన్ నా పహచాన్ ఆగే హమారే బన్నే మెహమాన్. పాపం ఆమెకి ఎవరు తెలియదు. ఇక్కడ ఏదో బలవంతంగా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇక్కడ ఇచ్చి పెడితే అట్లా తిరుగుతా ఉంది తప్ప ఎవడు కూడా తెలియదు. రేపు మీరు ఓడగొట్టాక మళ్ళా పోవాలి, తాండూరుకే పోవాలి. ఇక బీజేపీ. నేను ఇంకొక మాట అడుగుతా మా తమ్ముళ్ళందరినీ, మా చెల్లెలను కూడా. రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట చాలా మాటలు చెప్పిండు. ఏం చెప్పిండు? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్నాడు, మా తమ్ముళ్ళందరికీ నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు, నెలకు ఆడపిల్లలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇందులో ఏ ఒక్కటన్నా అమలైందా? తులం బంగారం వచ్చిందా? మీకెందుకు వస్తా? మీ తులం బంగారం, మీరు ఆడపిల్లలు కాదు కదా. తులం బంగారం రాలే, నెలకు 2,500 రాలే, ముసలులకు 4,000 పడలేదు, ఆడపిల్లలకు స్కూటీలు రాలేదు, రైతుకు రుణమాఫీ జరగలేదు. 5 నెలల నుంచి ఏం చేస్తున్నాయా రేవంత్ రెడ్డి అంటే చిల్లర మాటలు, కుద్దెర పనులు, నోటికి వచ్చినట్టు బూతులు తిట్టుడు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడు. ఏం మాటలు మాట్లాడుతుండు మీరు చూస్తున్నారు. ఏమంటాడు ముఖ్యమంత్రి? నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇక్కిలిస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పాలి నాకు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, అర్ధరాత్రి నెత్తి మీద బట్ట కప్పుకొని ఎవరు తిరుగుతారు? పాడుబడ్డ గుడులలో, పాడుబడ్డ గడిలలో. ఎవరు ఎవరు వినబడతలేదు. దొంగలు దొంగలు లంగలు తిరుగుతారు. లంక బిందెల కోసం వాటిని ఎతికితందుకు గవాలు తిరుగుతారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇదివరకు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఆయన భాష ఏంది నాకు అర్థం కాక అడుగుతా. నా కొడకల్లారా, పేగులు మెడలేసుకుంటా అంటున్నాడు. పేగులు మెడలేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? బోటి కొట్టేటోడా ముఖ్యమంత్రి? లేకపోతే నాకు తెలియక అడుగుతా. పేగులు మెడలేసుకుంటాడట. ఇంత అన్యాయంగా మాట్లాడతాడు ఎవడన్నా. ఇంకా ఘోరం, ఇంకా ఘోరం. జేబులా కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. జేబుల నడ కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడ. జర్ర అటు ఇటు అయితే డేంజర్ కాదా మీ జేబుల కత్తెర? జర చెప్పుర్రు ఎవరైనా. ఆయన ఏమైంది? నిన్నగాక మొన్న సూర్యాపేటలో ఆ ఫ్రీ బస్సు మొదలు పెట్టిరుగా. ఇక ఫ్రీ బస్ అంటే ఏందో నాకంటే బాగా మీకే తెలుసు. అందులో పాపం ఆడోళ్ళకేమో సీట్లు దొరుకుతలేవు, మగవాళ్ళేమో పైసలు పెట్టి టికెట్లు కొనుక్కుంటే వాళ్ళకు కూడా నిలుసుకుంటూ తప్పలేదు. లొల్లి అవుతారు. 40 మంది ఎక్కే బస్సులో 90 మంది ఎక్కాలి, గుద్దుకోవాలి, సావాలి సీట్ల కోసం. ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తా ఉన్నాం. ఆఖరికి లేడీస్ కూడా ఫుడ్ బోటింగ్ చేస్తాను. నేను హైదరాబాద్ లో చూస్తా ఉన్నాను. అయితే ఆ ఫ్రీ బస్సులో జేబు దొంగలు కూడా మోపాయి. సూర్యాపేటలో కానీ పట్టుకున్నారు. దొంగను పట్టుకొని పోలీసులు తీసుకుపోయారు. అని అడిగిన, రే పర్సులు తీరా, పైసలు తీయాలి. నేను కొట్టేయలేదు సార్ జేబు అన్నాడు. కొట్టేయలేదంటే మరి మొత్తం పాపం ఎతికిరు, బాడీ సెర్చ్ చేసి జేబులో కత్తెర దొరికింది. కత్తెర దొరకంగానే అన్నాడు, మరి అరే నువ్వు జేబులు కొట్టకపోతే నీ జేబుల కత్తెర ఎందుకుందిరా? వాడేమన్నాడు ఎరికేనా? అవును సార్, రేవంత్ రెడ్డి పెట్టుకొని తిరుగుతానేమో అడుగుతలేవు, నేను పెట్టుకొని తిరుగుతా అడుగుతావా సార్ నువ్వు? మల్కాజ్గిరిలో